రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు 20వ తారీఖు చూసుకుంటే 6/10/2024 ఆదివారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా 2024 కింద ఏదైతే ప్రభుత్వం అయితే అమల్లోకి అయితే తీసుకొచ్చిందో అందులో భాగంగా ఎకరానికి 2 ఎకరాలు 3, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే విడుదల చేశారనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈరోజు మొత్తంగా వచ్చేసి 13 జిల్లాల వరకు అయితే డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది. అందులో వచ్చేసి ఈరోజు మీ జిల్లా ఉందా లేదా అని చెప్పేసి అందరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేను జిల్లాల వారీగా లిస్ట్ అయితే ఇక్కడ చూపించబోతున్నాను. అందులో మీ జిల్లా పేరు ఉందా లేదా అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు చెక్ చేసుకోవడం రాకపోతే మీరు ఏం చేస్తారంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. మీది ఏ జిల్లా ఏ ఊరు అని చెప్పి కామెంట్ చేసినట్టయితే నేను ప్రతి ఒక్క కామెంట్ చేసిన వాళ్ళకి వచ్చేసి నేనైతే మీ జిల్లాకి ఈరోజు పడుతున్నాయా లేవా అని చెప్పేసి అయితే నేను స్వచ్ఛత ఇస్తాను. అలానే మీరు ఏం చేస్తారంటే ఆ కామెంట్ పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది. అందరైతే ఒక లైక్ కొట్టేయండి. ఆ లైక్ కొట్టేసి ప్రతి ఒక్కరు ఏం చేశారంటే మీరు ఎక్కడ మీది ఎవరు అని చెప్పేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా. అయితే ఇక్కడ చూసుకోండి, రైతు భరోసాపై మంత్రి తుమ్మల అయితే కీలక ప్రకటన అయితే చేశారు. అయితే ఇక్కడ నిన్నగా మనకైతే మళ్ళీ సోమవారం రోజు అయితే క్యాబినెట్ భేటీ అయితే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. అందులో భాగంగా వచ్చేసి మీ అందరికీ ఏంటంటే ముందుగా మెయిన్ ప్రయారిటీ వచ్చేసి రైతు భరోసాకైతే ఇక్కడ మనకైతే మన మంత్రి కావచ్చు, అలానే మన ముఖ్యమంత్రి కావచ్చు, మెయిన్ రైతు భరోసా అమల్లో పైకి అయితే మనకైతే తీసుకురావడానికే క్యాబినెట్ భేటీ అయితే పెట్టడం అయితే జరిగింది. చాలామంది రైతులు ఏమన్నారంటే ఇప్పటికే చాలా వరకు ఆలస్యమైంది, ఇప్పటివరకు ₹1 కూడా చెల్లించలేదు అని చెప్పేసి చాలామంది రైతులు అయితే ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అమౌంట్ విషయంలో మీ అందరికీ చెప్పేది ఒకటే, నేను ఏంటిదంటే రైతు భరోసా విషయంలో డబ్బులు అనేవి ప్రతి ఒక్కరికైతే విడుదల చేస్తున్నారు కాబట్టి అవి జిల్లాల వారీగా డబ్బులు అనేవి విడుదల చేశారనమాట. అవి కూడా ఎంతంటే ఎకరానికి 7,500 కాదు, ఎకరానికి 15,000 చొప్పున 2 సీజన్లు కలిపి మనకైతే విడుదల చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి మీకు ఎకరానికి 15,000 లెక్క డబ్బులు అనేవి మీ ఖాతాల్లో పడబోతున్నాయి అనమాట. ఖాతాల్లో పడ్డ తర్వాత తప్పకుండా 100% మీ అందరికీ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఆ మెసేజ్లో వచ్చేసి మీరు రైతు భరోసా 2024 పథకం కింద అని చెప్పేసి మీకైతే ఎంత అమౌంట్ అయితే వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు 2 ఎకరాలు అనుకోండి, ₹30,000 మీ ఖాతా నందు అని చెప్పేసి మీ యొక్క ఖాతా నెంబర్ లాస్ట్ 5 అక్షరాలు వస్తాయి. ఆ 5 అక్షరాలను అయితే తర్వాత మీరు చూసుకొని ఆ అకౌంట్ నెంబర్ ఎక్కడుందో చూసుకొని ఆ అకౌంట్లో డబ్బులు ఉంటే తీసుకోండి అనమాట. అమౌంట్ అయితే అది అమౌంట్ పడ్డ తర్వాత మీకు మెసేజ్ వచ్చింది. మెసేజ్ రాగానే మీరు ఆ అమౌంట్ అయితే బ్యాంక్కి వెళ్ళి అయితే తీసుకోండి. లేదు అనుకుంటే మాత్రం మీరు కొంతమంది తెలుసు ఆల్రెడీ మీరు మన ఫోన్పే ఇలాంటి యాప్స్ అయితే యూజ్ చేస్తుంటారో అవి అయితే వాడుకోండి. అయితే ఇక్కడ ప్రభుత్వం మెయిన్ దృష్టి పెట్టింది ఏంటంటే ఇప్పటికే మొన్నటి వరకు రుణమాఫీ కావచ్చు, ఏవైతే కొత్త పథకాలు ఉన్నాయో అవన్నీ అమల్లోకి తీసుకొచ్చారు కాబట్టి అవన్నీ అమల్లో అయిన తర్వాత కాస్త ఆలస్యమైంది. అమౌంట్ విషయంలో చాలా వరకు తక్కువైంది అనమాట బడ్జెట్లో. అయితే ఈ బడ్జెట్ విషయంలో తక్కువైంది కాబట్టి మనకి ప్రభుత్వం అయితే ఏం చేసిందంటే కొంచెం లేట్ అయిందనమాట ఈ రైతు భరోసా విడుదల చేయడం. తప్పకుండా ఈ అమౌంట్ అనేది మీ అందరి ఖాతాల్లో జమ అవుతాయి ఈ రోజు లేదా రేపట్లో. అమౌంట్ పడ్డ తర్వాత మెసేజ్లు వస్తాయి, మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా ఒక స్వచ్ఛత ఏమనిచ్చిందంటే దసరా మనకి చివరి ఎండింగ్ 11వ తారీఖు లేదా 12వ తారీఖు లోపు మీ అందరికీ అమౌంట్ అయితే వస్తాయని చెప్పేసి దసరాకి డెడ్ లైన్ అయితే పెట్టిందనమాట. ఖచ్చితంగా మీకు దసరా రోజు లోపల మీ అందరికీ అమౌంట్ అయితే వస్తాయి. అమౌంట్ కనుక ఏమన్నా ఆలస్యమైనా కాస్త లేట్ ఉన్నా సరే తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేస్తాను. దాని గురించి ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం. అమౌంట్ గురించి ఈ రైతు భరోసా గురించి ప్రస్తుతానికైతే మనకి అప్డేట్స్ అయితే రావట్లేదు అనమాట. వాళ్ళు దసరా అని చెప్పేసి అయితే వదిలేశారు. కానీ దసరా రోజు ఏ టైంకి పడుతున్నాయి, ఎవరెవరికి పడుతున్నాయి, ఏ జిల్లాల వారికి పడుతున్నాయి, ఎంతమంది రైతులకైతే విడుదల చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం ఇది ఒక స్పష్టత ఇవ్వలేదు. దాని గురించే నేను వెయిట్ చేస్తున్నాను. అలాంటి అప్డేట్స్ ఏవైనా చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను తప్పకుండా మీ అందరికైతే నేను అప్డేట్ ఇస్తాను. మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. ఈ వీడియోని కూడా మిగతా వాళ్ళకి షేర్ చేస్తారని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.